ప్రభునందు ప్రియ దేవుని ప్రజలందరికీ ప్రభు పేరట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొనిచున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, సర్వాంగ కవచము అనే అంశమునకు సంబంధించి 5వ ఎపిసోడు రక్షణయను శిరస్త్రాణము. రక్షణయను శిరస్త్రాణం మనం వరుసనే చెప్పుకుంటూ వస్తున్నాము. అపవాది తంత్రాలను ఎదిరించాలంటే సర్వాంగ కవచమును కలిగి ఉండాలని, ఆ సర్వాంగ కవచములో 5వది రక్షణయను శిరస్త్రాణం. ఈ విషయాలను గూర్చి ఎఫెస్సి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం నుండి 18వ వచనం వరకు వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు శిరస్త్రాణం అంటే హెల్మెట్, అంటే మన తలలో ఉన్న తలంపుల మీద దాడి చేస్తుంది సైతాను. మన మెదడు మీద దాడి చేస్తుంది, మనకు అవిశ్వాసాన్ని కలగచేస్తుంది, నిరాశను కలగచేస్తుంది, నిస్పృహను కలగచేస్తుంది, ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తుంది, కోపాన్ని పుట్టిస్తుంది, క్రోధాన్ని కలగజేస్తుంది. ఇవన్నీ కూడా తలంపుల నుంచి వస్తాయి. ఇవి అపవాది యొక్క తంత్రములు. వీటిని ఎదిరించాలంటే రక్షణయను శిరస్త్రాణమును కలిగి ఉండాలి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణయను శిరస్త్రాణము అంటే హెల్మెట్. రక్షణ చాలా అవసరం. ఇది చాలా జాగ్రత్తగా గుర్తెరగాలి. మనకు రక్షణ రావాలంటే రక్షకుడు కావాలి. బైబిల్లో లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉంది. ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని వ్రాయబడి ఉంది. రక్షకుడు ప్రభు అయిన క్రీస్తే. అందుకని యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వచనములో సమరయ ప్రాంతానికి చెందిన వారందరూ అన్నారు, ఈయన నిజముగా లోక రక్షకుడు అన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, రక్షకుడు మనలో ఉంటే మనకు రక్షణ సిద్ధిస్తుంది, లభిస్తుంది. అసలు రక్షణ అంటే యేసు ప్రభువారే అని లూకాసు వార్త 2వ అధ్యాయం 32వ వచనములో వ్రాయబడి ఉంది. సిమియోను ప్రవక్త బాలయేసును ఎత్తుకునే దేవాలయంలో ఏమంటాడు? నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని అన్నాడు. యేసు ప్రభువారు రక్షణ అంటే యేసు ప్రభువే. అందుకనే యేసు ప్రభువారిని కలిగి ఉన్నప్పుడు మనం రక్షణ పొందినట్లే. కాబట్టి రక్షణ పొందాలంటే నేనేం చేయాలని చెరసాల నాయకుడు అడిగాడు. అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 30వ వచనములో మనం చూసినట్లయితే, అయ్యలారా రక్షణ పొందటానికి నేనేం చేయాలని అడిగాడు. అప్పుడు పౌలు గారు అన్నాడు, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవునో నీ ఇంటి వారునో రక్షణ పొందుదురు. ప్రభు అయిన యేసును ప్రభువుగా అంగీకరించాలి. ప్రభు అనే పదాన్ని హీబ్రూ భాషలో అదోనై అంటారు. యెహోవా దేవునికి అదోనై అనే బిరుదును ఇవ్వటం జరిగింది. గ్రీకులోకి వచ్చేసరికి ప్రభు అనే పదాన్ని కురియోస్ అంటారు. కురియోస్. తర్వాత అర్మాయిక్ భాషలో ప్రభు అనే పదాన్ని మార్ అంటారు. మార్ అన్న, కురియోస్ అన్న, అదోనై అన్న ఒక్కటే. దేవుని బిడ్డలారా, ప్రభువు అని అర్థం. అంటే ప్రభు అంటే యెహోవా దేవునితో సమానుడు అని అర్థం. అందుకని రోమాపత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపినని నీ హృదయమందు విశ్వసిస్తే రక్షించబడతావు. యేసు ప్రభు అని. చూసారా, ఆయన యెహోవా దేవునితో సమానుడని ఒప్పుకోవాలి. ఆయన మన పాపాల నిమిత్తం శిలువ మీద మరణించి సమాధి చేయబడి 3వ రోజున పునరుత్థానుడై తిరిగి లేచిన రక్షకునిగా అంగీకరించాలి. దేవుని బిడ్డలారా, ఆయన మన ప్రభువు, ఆయన మన రక్షకుడు.
నీ రక్షకుడు యేసు, నీ రక్షకుడు ప్రభువు. లోకంలో ఉన్న ఏ వ్యక్తి కూడా రక్షకుడు కాదు, ఏ వ్యక్తి కూడా ప్రభువు కాదు. నువ్వు రక్షించబడాలి అంటే, రక్షణ అనే శిరస్త్రాణం కలిగి ఉండాలంటే యేసయ్యను ప్రభువుగా అంగీకరించాలి, యేసయ్యను రక్షకునిగా అంగీకరించాలి. యేసు ప్రభువు, యేసు రక్షకుడు, నీకు రక్షణ వచ్చేస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించాలి, రక్షకుడిని అంగీకరిస్తే రక్షణ వచ్చేస్తుంది. అప్పుడు సైతాన్ని ఎదిరించగలుగుతావు, జయించగలుగుతావు. నువ్వు రక్షణ పొందకుండా సైతాన్ని జయించలేవు. రక్షణ అనుభవం లేకుండా బైబిల్లో స్కెవా అనే ప్రధాన యాజకునికి 7 కొడుకులు ఉన్నారు. వాళ్ళు సైతాన్ని పట్టిన వ్యక్తుల మీదకి వెళ్ళి యేసునామంలో సైతాన్ని పొమ్మని ఆజ్ఞాపిస్తున్నామన్నారు. అప్పుడు సైతాను వారిలో ఉన్న దయ్యం ప్రశ్నించింది, పౌలును గుర్తెరుగుదునో యేసును గుర్తెరుగుదునో మీరెవరని. ఆ దయ్యం పట్టిన వాడు వారిని లొంగదీసి గెలిచాడట. వారు దిగంబరులై వస్త్రహీనులై పారిపోయినట్లు అపోస్తల కార్యముల గ్రంథం 19వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు వ్రాయబడి ఉన్నది. ప్రియదేవుని బిడ్డలారా, నేను ఎందుకు చెప్తున్నానంటే, రక్షణ అనే శిరస్త్రాణం, రక్షణ లేకుండా అపవాది తంత్రములను ఎదిరించలేము, అపవాది తంత్రములను జయించలేము. ప్రభునందు ప్రియదేవుని బిడ్డలారా, ఆ రక్షకుడిని స్వీకరిస్తే వచ్చేస్తాడు. అందుకని యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన్ను లోకములోనికి పంపలేదు. ప్రభునందు ప్రియదేవుని బిడ్డలారా, కాబట్టి ఆయన రక్షించటానికి వచ్చాడు. అందుకని లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనములో నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనములో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు సంపూర్ణ అంగీకారమునకు యోగ్యమునదై ఉన్నదని చెప్పాడు. ఈ విధంగా రక్షకుడిని కలిగి ఉంటే రక్షణ వచ్చేస్తుంది. ఆ మధ్య ఒక ఆయన అన్నాడు, ఈ లోకంలో రక్షణ పొందటం అసాధ్యమండి అన్నాడు. రక్షణ పొందటం అసాధ్యమైనప్పుడు రక్షణ గురించి మాట్లాడవలసిన పనే లేదు. మీకొక్క ఉదాహరణ మీకు చెప్తా. జక్కయ్య పొందిన రక్షణ. జక్కయ్య పాపాత్ముడు, సుంకరులలో ప్రముఖుడు, పాపాత్ముడు. అతడు రక్షించబడ్డాడు. ప్రభు వచ్చాడు, ఆ మేడి చెట్టు తిన్నగా ఆగాడు. జక్కయ్య త్వరగా దిగుమో, నేడు నేను నీ ఇంటిలో ఉండవలసి ఉన్నది అన్నాడు. జక్కయ్య త్వరగా దిగి సంతోషంతో ఆయన్ని చేర్చుకున్నాడు. త్వరగా దిగాడు జక్కయ్య. దిగి ఏం చేశాడు? సంతోషంతో చేర్చుకున్నాడు. ఇంటికి వెళ్ళాడు, తీసుకొని వెళ్ళాడు. ఇంటి దగ్గర ప్రభు సన్నిధిలో తన పాపాన్ని ఒప్పుకున్నాడు, పాపాన్ని విడిచిపెట్టాడు. చూసారా, ప్రభువా నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తున్నాను, నేనెవని యొద్ద అయితే అన్యాయంగా తీసుకున్నానో దానికి 4 అంతలో చెల్లించేస్తున్నాను. రక్షణ ఎప్పుడు వస్తుందంటే యేసు ప్రభుని హృదయంలోకి చేర్చుకోవాలి. జక్క ఏ విధంగా అయితే యేసును తన గృహంలోనికి చేర్చుకున్నాడు. రెండవదిగా యేసు ఎదుట మన పాపాలను ఒప్పుకోవాలి. ప్రియా స్నేహితుడా, సోదరి, నువ్వు రక్షణ పొందాలంటే పాపాలు ఒప్పుకోవాలి. మూడవదిగా పాపాలు విడిచిపెట్టాలి. నేను సరి చేసుకున్నాడు, నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నానో, నేను ఎవని యొద్ద అయితే అన్యాయంగా తీసుకున్నానో దానికి 4 అంతలో ఇచ్చేస్తున్నాను అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడో తెలుసా? లూకాసు వార్త 19వ అధ్యాయము 9వ వాక్యం, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నాడు. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. రక్షణ పొందటం అసాధ్యం అనుకుంటారు చాలామంది. నువ్వు ఎప్పుడైతే యేసుని కలిగి ఉంటావో, పాపాలు ఒప్పుకుంటావో, పాపాలను సరి చేసుకుంటావో విడిచిపెట్టడానికి, వెంటనే రక్షణ వచ్చేస్తుంది. అందుకనే శిలువ మీద దొంగతో అంటాడు,
నేడే నీవు నాతో పరదైసులో ఉంటావు. పశ్చాత్తాపడిన వెంటనే రక్షణ ఇచ్చేసాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ అనే హెల్మెట్, రక్షణ అనే శిరస్త్రాణమును కలిగి ఉన్నప్పుడు తప్పనిసరిగా అపవాది తంత్రాలను ఎదురిస్తాం. రక్షణ అను శిరస్త్రాణం, రక్షణను పొందుకుందాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందరికీ దయచేయుదురుగాక. ఆమేన్. తండ్రి వందనాలు, మీకు స్తోత్రాలు నాయన. ఇదిగో అపవాది తంత్రములను ఎదిరించాలంటే, జయించాలంటే రక్షణ మాకు దయచేయి. జక్కై పొందిన రక్షణను మాకు అనుగ్రహించు తండ్రి. మిమ్మల్ని చేర్చుకొని పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టే భాగ్యం మా అందరికీ దయచేయమని, ఇటువంటి రక్షణ అనే శిరస్త్రాన్ని కలిగి ఉండి సైతాన్ని ఎదిరించే భాగ్యం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.